వల్ల వీరమల్ల దెబ్బతిందంటే ఖొమైనీ వాళ్ళు నెతాన్యాహు వాళ్ళు కాదు సార్ వీరమల్లు ఎదురుదాడి సిపిఎం వ్యతిరేకత. సిపిఎం వ్యతిరేకత అంటే శ్రీనివాసరావు నేను ఒక వివరమైన ఆయన మాట్లాడారు, ప్రకటన కూడా చేశారు. అదేంటంటే మీరు ఇది ఊహాజనితమైన కాల్పనిక పాత్ర, వీరమల్లది కాల్పనిక పాత్ర అని చెప్తున్నారు. ఒకవైపు కాల్పనిక పాత్ర అని చెప్తూనే మళ్ళీ చారిత్రక చిత్రం ఎట్లా అవుతుంది? కాల్పనిక పాత్ర చాలా కాలంగా ఈ ధోరణి పెరిగింది. ఇప్పుడు ఆర్ఆర్ఆర్ కూడా నిజంగా వాళ్ళిద్దరూ కలిసారా లేదా అంటే దానికి ఒక పాజిబిలిటీ, ప్రాబబిలిటీ అంటారు, జరిగి ఉండవచ్చు అనే ఒక అవకాశం ఉంది. ఎందుకంటే ఇటు అల్లూరి సీతారామరాజు, అటు కొమరం భీము ఇద్దరు కొంతకాలం కనపడకుండా పోయారు కాబట్టి ఆ సమయంలో కలిసి ఉండవచ్చు అనే దాని మీద నేను చేశానన్నాడు. ఏం చేసినా దేశభక్తి ఈ వైపులో అది తీశారు. కానీ ఇక్కడికి వచ్చేసరికి చరిత్ర నిన్న ప్రెస్ మీట్లో కూడా ఆయన ఎంతసేపు మీరు మొఘలాయుల గొప్పతనం అని చెప్తారు, ఔరంగజేబు గొప్పోడు, బాబర్ గొప్పోడు అనే చెప్తారు, మన వాళ్ళ గురించి చెప్పరంటే సార్ అసలు భారతదేశ చరిత్ర అశోక చక్రవర్తి గురించి చెప్పకుండా మొదలవుతుందా సార్? అసలు అశోక స్తంభాలు, అశోక చక్రాన్నే కదా సార్ మనం పెట్టుకున్నాము. భారతీయ రాజులు గొప్పవాళ్ళు కాదు, ఔరంగజేబు బాబరే గొప్ప వాళ్ళు అని చెప్పిన మూర్ఖుడు భారతదేశంలో ఎవరు ఉన్నాడని నేను అడుగుతున్నా. పవన్ కళ్యాణ్ ప్రతి సభలో చెప్తున్నారు కదా, ఔరంగజేబే మహానుభావుడు అని చెప్పినటువంటి మేధావి కానీ, ఆలోచనాపరుడు కానీ, రాజకీయ నాయకుడు కానీ ఒక్కరన్నా ఉన్నారా? ఎందుకు లేకుండా రెచ్చగొట్టడం పదే. ఇప్పుడు శరషా అనేవాడు ఉన్నాడు, ఆయన భారతదేశంలో రెవెన్యూ వ్యవస్థ అనేదాన్ని ప్రవేశపెట్టాడు. తాజ్మహల్ను షాజహాన్ కట్టించాడు. ఇప్పుడు సమస్య ఇదే సందర్భం వచ్చింది కాబట్టి ఒక మాట చెప్తా నేను. జాతీయోద్యమ కాలంలో ఒక పాట ఉండేది. ఆ పాట ఏంటి తెలుసండి? ఆ పాట నమో హిందూ మాత భరతమాత కూడా కాదు, నమో హిందూ మాత సుజాత నమో జగన్మాత, గోలకొండని రత్నకోశమట, కోహినూరుని జడలో పూవట, గోలకొండని రత్నకోశమట, కోహినూరుని జడలో పూవట, తాజ్మహలుని దివ్య భవనమట, ఆహాహాని భాగ్యము మాత, నమో హిందూ మాత సుజాత నమో జగన్మాత. ఈ పాట చూడండి, జాతీయోద్యమ కాలంలో నమో హిందూ మాత అనుకుంటూ కోహినూరుని జడలో పువ్వట, గోలకొండని రత్నకోశమట, తాజ్మహల్ని దివ్య సదనం అంట. సార్ తాజ్మహల్ అయినా గోలకొండ ఇదే దాని పూర్తి అర్థం ఏంటి? ఇది అందులోదే కదా. దీని సారాంశం ఏంటి సార్? స్వాతంత్రోద్యమానికి ముందు ఇంకా స్వాతంత్రోద్యమ కాలంలో కోహినూరు నీ జడలో పువ్వట, గోలకొండని రత్నకోశమట, తాజ్మహల్ని దివ్య సదనమట. సార్ భారతదేశ వైభవం అది సార్. ఇక్కడున్న గోలకొండ అయినా, తాజ్మహల్ అయినా, కోహినూర్ అయినా, ఇంకో చోట ఉన్న
ఒక గొప్ప బయది మనం బందరు పోతే డచ్ వాళ్ళ సమాధులు ఉంటాయి, ఇంకో చోట పోతే ఇంకోటి ఉంటాయి. వీటన్నిటిని ఈ దేశంలో వాళ్ళు వచ్చారు, కట్టారు. డచ్ వాళ్ళు, వీళ్ళు బ్రిటిష్ వాళ్ళు, పరాయి పాలకులు వచ్చారు, వెళ్ళిపోయారు. మొఘలాయిలు లేకపోతే కుషానులు లేకపోతే చాలామంది ఈ దేశంలో ఉండిపోయారు, వాళ్ళు ఇక్కడే పాలించారు. ఇదంతా కూడా జరిగింది. ఇప్పుడు తాజ్మహల్ కట్టింది, తాజ్మహల్ సంపద దోపిడీ అంటామా? తాజ్మహల్ను భారతదేశాన్ని దోచుకున్నారు అని మనం అనగలుగుతామా? ఎవరు వచ్చినా తీసుకెళ్ళి తాజ్మహల్ చూపిస్తామా? గోలకొండ అంటే అర్థమే అసలు సంపదలకు నిలయమట. గోలకొండ భారతదేశంలో ఉందా లేకపోతే ఇంకో వస్తుందా? కాబట్టి ఇక్కడ సిపిఎం శ్రీనివాసరావు అనేది ఏంటంటే వాళ్ళు ఈ దేశంలోనే ఉన్నారు. ఈ కోహినూరు వజ్రం అనేది ఓకే, ఆరుద్ర పెద్ద వ్యాసమే రాశాడు, కోహినూరుని జడలో పువ్వటాన్ని. ఇందులో కృష్ణ, గోదావరి, కృష్ణ, గుంటూరు, కర్నూలు, ఇప్పుడు ప్రకాశం ఇట్లాంటి చోట వజ్రాలు చాలా ఎక్కువగా దొరికేది. ఇక్కడ ఏ వజ్రాలు దొరికాయి, ఏ వజ్రాలు ఎక్కడికి పోయాయి చాలా చరిత్ర ఉంది. ఉదాహరణకు చాలామంది విదేశీ దొరలు కూడా వీటి మీద రాశారు. ఒక ఆలయంలో ఒక దేవతకు 2 కళ్ళు ఉంటే 2 వజ్రాలు ఉండేవాట. అందులో ఒక వజ్రం, ఇవన్నీ ఎవరు అప్పటికి ఇంకా వీళ్ళు రాకముందే స్థానికంగా ఇప్పటికి కూడా, ఇప్పుడు బ్రిటిష్ వాళ్ళు పోయిన తర్వాత ఇప్పుడు ఆలయాలను తవ్వట్లా, ఇప్పుడు గుప్త నిధుల కోసం బలిదానాలు ఇవ్వట్లా. దీనికి మతానికి వీళ్ళు ఏ మతానికి చెందిన వాళ్ళు ఉదాహరణకు? కాబట్టి ఆ రోజుల్లో జరిగిన దానికి ఏదో బ్రిటిష్ వాళ్ళు దాన్ని తీసిపోయి వాళ్ళ దగ్గర పెట్టుకుంటే, కోపం ఏదైనా ఉంటే బ్రిటిష్ వాళ్ళ మీద ఉండాలి, కానీ దాన్ని తీసుకొని వచ్చి ఈ దేశ చరిత్ర పెట్టి ఔరంగజేబు దాన్ని హిందూ ముస్లిం సమస్యలాగా చేయటం, చరిత్రకాంతంగా దాన్ని చరిత్రగా చేయటం. రెండవది, అందరూ ఏదో ఔరంగజేబును పొగుడుతున్నారు, మన నాయకులను తప్పి ఎవరిని పొగడలే, ఎవరిని ఎక్కడన్నా ఉన్నది ఉన్నట్టు చెప్తారు. అక్బర్ను అందరూ పొగిడారు కదా, దీని ఇలాహి అని, అన్ని మతాలు ఒకటే అని చెప్పి అక్బర్ చెప్పాడని. అసలు ఆ మాటకు వస్తే మనం చెప్పే చాలా గాంధార శిల్పం అన్నది పూర్తిగా గ్రీక్ ఇన్ఫ్లుయెన్స్తో వచ్చింది. యవన రాజ్యం అంటాం మనం, గ్రీక్స్ అనకుండా వాళ్ళను యవన రాజులు. వాళ్ళు ఇక్కడ పెళ్ళిళ్ళు కూడా చేసుకున్నారు, అక్బర్ కూడా చేసుకున్నాడు. కాబట్టి ఇక్కడ సమస్య ఏంటంటే దీన్ని హిందూ ముస్లిం కోణంలోకి తీసుకొని రావటం మంచిది కాదు. కోహినూర్ వజ్రాన్ని తీసిపోయింది బ్రిటిష్, ఇప్పటికి ఉంది కదా బ్రిటిష్ వాళ్ళ దగ్గర ఆధారాలు, చరిత్ర ఎందుకు, వాళ్ళ మ్యూజియంలో వాళ్ళు పెట్టుకున్నారు, మనకి ఇవ్వట్లేదు అడిగినా కానీ. సో బ్రిటిష్ వాళ్ళ గురించి మాట్లాడితే సరే, దీనికి ఒక చివరిలో వివరణ పెట్టారు, 2వ భాగంలో దీన్ని మేము చూపిస్తాము అని. కానీ అప్పటికే నేను ఇందులో మీకు చదివే, అంటే టైం చాలదు కాబట్టి నేను చెప్పట్లేదు, 16వ శతాబ్దం నుంచే ఇటు పాశ్చాత్యులు వచ్చి ఇవన్నీ కొల్లగొడుతున్నారు, అక్కడి నుంచి వాళ్ళు కూడా చేస్తున్నారు. అందువల్ల ఈ ఔరంగజేబ్ అనే కథనే పెట్టి ఔరంగజేబ్ను విమర్శించండి, లేకపోతే ఇంకొక ఆయన్ను నాదిర్ షా, గజనీ, గోరి, సికిందరు ఎవడైతేనేమో ఒక్కొక్కడు మహాహంతకుడు అని శ్రీశ్రీ ఎప్పుడో రాశాడు. ఇప్పుడు ఏదో కొత్తగా ఎవరు పొగిడారు అనేది కూడా ఏం లేదు. ఏ రాజు అయినా కానీ, ఏ దేశ చరిత్ర చూసినా ఏమున్నది గర్వకారణం, నరజాతి చరిత్ర సమస్తం రణరక్త ప్రవాహ సిక్తం అన్నప్పుడు వీళ్ళు చేసిందే అదే అని. అందుకని మీరు చరిత్రగా చెప్పకండి, మేము సినిమా తీసామంటే వేరే, ఒకవైపు కల్పిత పాత్ర అనుకుంటూ ఇంకోవైపు చరిత్ర అంటే ఎలా కుదురుతుందండి? రెండోది కోహినూర్ వజ్రం అనుకుంటూ మళ్ళీ మతానికి ప్రాధాన్యత ఇస్తే, ఎవరో ఒక మిత్రుడు చక్కటి కామెంట్ చేశాడు, మామూలు మిత్రుడే, యువ మిత్రుడే, ఫస్ట్ హాఫ్ అంతా జనసేన అండి, సెకండ్ హాఫ్ అంతా బీజేపీ అండి అన్నాడు. ఈ సినిమాను ఎలా చూడొచ్చు అంటే, ఫస్ట్ హాఫ్ జనసేన అండి, అక్కడ రాబిన్హుడ్గా ఈయన దాన ధర్మాలు దోపిడీలు చేస్తుంటాడు, సెకండ్ హాఫ్ హఠాత్తుగా అది సనాతనం అయిపోతుంది అని. అయిపోతే ఆయన ఇష్టం, ఆయన రాజకీయాలు, ప్రజలు చూస్తే డబ్బులు వస్తాయి, లేకపోతే లేదు. కానీ అధికార పదవిలో ఉన్నప్పుడు మాత్రం దానికి ప్రమోషన్లో ఈ మతం అనేది పదే ముందుకు వస్తే మటుకు సమస్య అవుతుంది.